బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమ్మా న్యూస్ కథనాలకి ప్రభుత్వం రియాక్ట్ అయింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం ఏజెన్సీ ప్రాంతంలో వైద్యం లేక గర్భిణీ మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ప్రచారం చేసిన కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇటీవలి కాలంలో ఏజెన్సీలో గర్భవతి మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, స్కానింగ్ సెంటర్ మెరుగైన వైద్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆందోళనకు దిగింది. దీంతో స్పందించిన ప్రభుత్వం జైనూరు మండల కేంద్రంలో గర్భవతులకు స్కానింగ్ సెంటర్ను ఏర్పాటు చేసింది. పరీక్షల నిమిత్తం రేడియాలజిస్ట్ డాక్టర్ నిధిరెడ్డిని నియమించారు వైద్య శాఖ ఉన్నతాధికారులు. దీంతో ఆదివాసీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో రేడియాలజిస్టు నిధిరెడ్డిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సన్మానించారు. అనంతరం రేడియాలజిస్టు నిధిరెడ్డి సుమారు 90 మందికి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. తమ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిన జిల్లా అధికారులకు అమ్మా న్యూస్ కి ధన్యవాదాలు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమ్మా న్యూస్ కథనాలకి ప్రభుత్వం రియాక్ట్ అయింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం ఏజెన్సీ ప్రాంతంలో వైద్య లేక గర్భిణీ మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ప్రచారం చేసిన కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇటీవలి కాలంలో ఏజెన్సీలో గర్భవతి మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, స్కానింగ్ సెంటర్ మెరుగైన వైద్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆందోళనకు దిగింది. దీంతో స్పందించిన ప్రభుత్వం జైనూరు మండల కేంద్రంలో గర్భవతులకు స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసింది. పరీక్షల నిమిత్తం రేడియాలజిస్టు డాక్టర్ నిధిరెడ్డిని నియమించారు వైద్య శాఖ ఉన్నతాధికారులు. దీంతో ఆదివాసీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో రేడియాలజిస్టు నిధిరెడ్డిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సన్మానించారు. అనంతరం రేడియాలజిస్టు నిధిరెడ్డి సుమారు 90 మందికి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. తమ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిన జిల్లాధికారులకు అమ్మా న్యూస్ కి ధన్యవాదాలు తెలిపారు. అధికారులు, అమ్మ న్యూస్ యజమానులకు మా ఆదివాసీ సంఘం తరపున, సారిమేడి సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆనందకరమైన దినంగా భావిస్తున్నాను. ఎందుకంటే మేము మొన్న 11/12/2023 రోజు మా ఆదివాసీ ప్రాంతమైనటువంటి జైనూర్, లింగపూర్ మరియు సిర్పూర్ మండలాల మహిళా లోకానికి అంటే గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడే మా జైనూర్ సిఎస్సి సెంటర్లో సోనోగ్రఫీ పరీక్షలు నిర్వహించాలని పెద్ద ఎత్తున జైనూర్ మండల కేంద్రం కొమరంభీం చౌక్ వద్ద నిర్వహించినటువంటి రాస్తారోకో మహాధర్నాను వైద్యాధికారులు, జిల్లా పాలనాధికారులు, అమ్మా న్యూస్ ఛానల్ ప్రసారంతో స్పందించిన అధికారులు, అమ్మా న్యూస్ యజమానులకు మా ఆదివాసీ సంఘం తరపున, సారిమేడి సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆనందకరమైన దినంగా భావిస్తున్నాను. ఎందుకంటే మేము మొన్న 11/12/2023 రోజు మా ఆదివాసీ ప్రాంతమైనటువంటి జైనూర్, లింగపూర్ మరియు సిర్పూర్ మండలాల మహిళా లోకానికి అంటే గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడే మా జైనూర్ సిఎస్సి సెంటర్లో సోనోగ్రఫీ పరీక్షలు నిర్వహించాలని పెద్ద ఎత్తున జైనూర్ మండల కేంద్రం కొమరంభీం చౌక్ వద్ద నిర్వహించినటువంటి రాస్తారోకో మహాధర్నాను వైద్యాధికారులు, జిల్లా పాలనాధికారులు, అమ్మా న్యూస్ ఛానల్ ప్రసారంతో స్పందించిన అధికారులు, అమ్మ న్యూస్ యజమానులకు మా ఆదివాసీ సంఘం తరపున, సారిమేడి సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆనందకరమైన దినంగా భావిస్తున్నాను. ఎందుకంటే మేము మొన్న 11/12/2023